తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులపై నిర్మాణ వ్యయభారం తగ్గించేందుకు ప్రభుత్వం కీలక చర్చలు చేపడుతోంది. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇటీవల హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సిమెంట్, స్టీల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ధరలు, సరఫరాపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ బస్తా ధర సుమారు 330 రూపాయల వరకు ఉండగా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక్కో బస్తాను 220కే అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్ర వ్యాప్తంగా బల్క్ ఆర్డర్ ఇచ్చే నేపథ్యంలో ఒకే ధరకు సరఫరా చేయాలని కోరింది. అయితే ఆ ధరకు సరఫరా చేస్తే నష్టాలు వస్తాయని కంపెనీలు పేర్కొంటూ ఒక్కో బస్తాను 270 వరకు అందించేందుకు సిద్ధమని తెలిపాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సుమారు 1800 సిమెంట్ బస్తాలు, 15 క్వింటాళ్ల స్టీల్ అవసరమవుతుంది. అందుకే నిర్మాణ సామాగ్రి ధరల్లో స్వల్ప తగ్గింపే వచ్చినా లబ్ధిదారులకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ధరలు ఖరారైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానంలో సరఫరా చేపట్టేలా చర్యలు చేస్తున్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఎలాంటి అదనపు రవాణా ఛార్జీలు లేకుండా సిమెంట్, స్టీల్ను నేరుగా అందించాలని ప్రభుత్వం కంపెనీలకు సూచించింది. ఒక్కో సిమెంట్ బస్తాపై 10 రూపాయలు తగ్గినా ఇంటి నిర్మాణ వ్యయంలో దాదాపు 1800 వరకు ఆదా అవుతుందని అధికారులు లెక్కలు వేశారు. అదే మార్కెట్ ధరతో పోలిస్తే 220 లేదా 230కు సిమెంట్ లభిస్తే ఒక్కో ఇంటిపై సుమారు 18,000 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సిమెంట్తో పాటు స్టీల్ ధరలు కూడా తగ్గించే దిశగా ప్రభుత్వం ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. త్వరలో తుది విడత చర్చలు నిర్వహించి ధరలు, సరఫరా విధానంపై ప్రభుత్వం స్పష్టతనివ్వనున్నట్లు సమాచారం.